హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం జనవరి 15వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆర్మీ డే అండి. మనము 2024కు సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించిన ఆర్మీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సార్ అంటే జనవరి 15వ తారీఖున ఆర్మీ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మనం ఇంపార్టెంట్ డేస్లో చాలా ఎగ్జామ్లో కూడా ఆర్మీ డే ఎప్పుడన్నా సింపుల్గా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. జనవరి 15. ఈ డేట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క డేట్తో పాటుగా దాని యొక్క థీమ్ కూడా మనం చదువుకోవాలండి. ఆ థీమ్ కానివ్వండి, ఆ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, దీనికి ఏమన్నా స్పెషాలిటీ ఏమైనా ఉందా, ఇలాంటివి ఒకసారి చూద్దాం. సింపుల్గా ఆర్మీ డే ఎప్పుడు సార్ అంటే జనవరి 15వ తారీఖున. మరి ఇది ఆర్మీ డే ఎన్నో ఎడిషన్ సార్? మరి 2024లో ఈ యొక్క ఆర్మీ డే ఒక ప్యారెడ్ గ్రౌండ్లో లక్నోలో ఈ యొక్క డేని సెలబ్రేట్ చేయడం జరిగిందండి, ఉత్తరప్రదేశ్లో. ఇది 76th 76వ మనకి ఎడిషన్గా మనం చెప్పొచ్చు అనమాట. లక్నో ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క ఆర్మీ డేని ప్యారెడ్ గ్రౌండ్లో దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి 2024వ సంవత్సరాన్ని ఆర్మీ వాళ్ళు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అని డిక్లేర్ చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అది ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఈ యొక్క ఇయర్ని ఏ విధంగా డిక్లేర్ చేశారు అంటే ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్గా డిక్లేర్ చేయడం జరిగింది. మనం యుఎన్ఓ వాళ్ళు డిక్లేర్ చేశారు కదా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 అని. 2024ని క్యామెల్ ఆఫ్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగిందని యుఎన్ఓ వాళ్ళు డిక్లేర్ చేశారండి. అలా మన భారతదేశానికి సంబంధించి మన ఇండియన్ ఆర్మీ వారు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అని చెప్పేసి 2024ని డిక్లేర్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకి ఆర్మీ చీఫ్గా ఎవరున్నారు సార్ అంటే మనోజ్ పాండే అనే వ్యక్తి ఉండడం జరిగింది. మరి 2024కు సంబంధించి దీని థీమ్ చూసినట్లయితే అంటే ఇతివృత్తం చూసినట్లయితే ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్ అనేది దీని థీమ్ అండి. గుర్తుంచుకోండి, 2024కు సంబంధించి ఇండియన్ ఆర్మీ డే యొక్క థీము ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఇదేంటి సార్ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అంటే ఏంటి సార్ అంటే 2024వ సంవత్సరాన్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఈ విధంగా డిక్లేర్ చేయటం జరిగింది. మరి ఈ యొక్క ఆర్మీ డే దీని సందర్భంగా మనం చూసినట్లయితే జనవరి 15, 1949లో మన ఇండియన్ అండి కరియప్ప అని చెప్పేసి ఇతను ఏదైతే బ్రిటిష్ నుంచి అంటే బ్రిటిష్ వారి నుంచి ఫస్ట్ మనకి ఇండియన్ ఆర్మీ జనరల్గా ఇతను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మనకి ఏదైతే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ టైంలో అండి సార్ మనకి ఫ్రాన్సిస్ రాయ్ బుచ్చర్ అని చెప్పేసి ఉన్నారు. ఇతని నుంచి మన ఫస్ట్ ఇండియన్ మనకి జనరల్ కేఎం కరియప్ప గారు జనవరి 15, 1949లో మనకి ఆర్మీ జనరల్గా రావడం జరిగింది. ఈ పాయింట్ ఒకటి గుర్తు చేసుకోండి. అందువల్ల ఓవరాల్గా మనము థీమ్ గుర్తుంచుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరో మనం ఇదే మనోజ్ పాండే ఫస్ట్ అంటే అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అండి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, ఫస్ట్ ఎవరు సార్ అంటే కరియప్ప. అదేవిధంగా ఇది ఎన్నో ఎడిషన్ 76th ఎడిషన్. ఈ యొక్క ప్యారెడ్ ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది? లక్నో ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇలా ఓవరాల్గా ఎలాబరేట్గా మనం చదువుకోవాలండి. రైట్, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూసినట్లయితే మెలాన్ 2024. ఇక మెలాన్ 2024 అనే ఎక్సర్సైజ్లు అనేవి విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతాయి సార్ అంటే ఇవి ఫిబ్రవరి అండి. మనకి ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు జరగబోతున్నాయండి. జరగబోతూ ఉన్నాయి. మనకి ఒక 3Cతో అండి మనకి 3Cతో అంటే ఒక థీమ్తో ఈ యొక్క ఈవెంట్స్ జరుపుతున్నాము అని చెప్పేసి నేవీ అధికారులు చెప్తా ఉన్నారు. మనకి 2023లో అండి 2023లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ యొక్క ఈవెంట్స్ జరగడం జరిగింది. మనకి 2023కి సంబంధించి ఎక్కడ సార్ అంటే విశాఖపట్నంలో జరగబోతున్నాయండి. ఎప్పుడు సార్ అంటే ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు నిర్వహిస్తారు. మెలాన్కు భారత నౌకాదళం 50 దేశాలకు ఆహ్వానం పంపగా 38 దేశాలు అంగీకారం తెలపడం జరిగింది. అంటే ఈ యొక్క మెలాన్ దీంట్లో 38 దేశాలు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. ఎందుకు సార్ ఈ యొక్క మెలాన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు సార్ అంటే మనకి ఏదైతే దేశాల మధ్య మంచి వాతావరణం అండి మనకి ఫ్రెండ్లీ వాతావరణము, అదేవిధంగా మంచి సంబంధాలు మెరుగుపరచుకోవడంతో పాటు శత్రు సైన్యానికి బలగం గురించి తెలిపేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి విన్యాసాలు కానివ్వండి, అదేవిధంగా మనం మిలిటరీ, నేవీ,
సో ఎయిర్ ఫోర్స్, ఇలా మనం కొన్ని బైలేటరల్ ఎక్సర్సైజ్ మనం డిస్కస్ చేస్తూ ఉంటామా, ఇవన్నీ కూడా ప్రధానంగా ఎందుకు జరుపుతారు సార్ అంటే రెండు ఉద్దేశాలండి. ఒకటి, శత్రు దేశాలకి బలాన్ని చూపించడం కోసం, జాగ్రత్త మా మీదకి వస్తే మా దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉంది, మాకు ఎంత బలం ఉంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం కోసం. రెండోది, నాలెడ్జ్ ద షేరింగ్. సో ఏదైతే మిత్ర దేశాల మధ్య నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి, సో నిజంగా యుద్ధం వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఒక విపత్తు వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలో సో ఇక్కడ మాక్ డ్రిల్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మిలాన్ విన్యాసాలు సో ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతున్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో జరగబోతున్నాయి. ఓకేనండి. అదేవిధంగా సో మరి ఇందాల మనము 3C థీమ్తో వీటిని ప్రారంభించబోతున్నారనమ్మా. సో ఏంటి సార్ ఆ 3Cs అంటే సో మనకి ఏంటి సార్ ఆ 3C అంటే ఫస్ట్ C వచ్చేసరికి కమరడేరీ అని చెప్పేసి అంటామండి. కమరడేరీ అంటే స్నేహం అని, అదేవిధంగా కొహెషన్ అయితే ఐక్యత అని, ఇంకోటి కొలాబరేషన్ అంటే సహకారం. ఈ 3Cలతో సో ఈ యొక్క మిలాన్ 2024 ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతున్నాం. సో ఇదొక థీమ్ గుర్తుంచుకోండి. ఏంటంటే అది సో మనకి కమరడేరీ స్నేహం అంటాం, కమరడేరీ కొహెషన్ కొలాబరేషన్. సో మరి ఈ యొక్క మిలాన్ విన్యాసాలు ఎప్పటి నుంచి ప్రారంభించారు సార్ అంటే 1995 నుంచి ఈ యొక్క మిలాన్ విన్యాసాలు కండక్ట్ చేయడం జరిగిందండి. అయితే మధ్యలో కొన్ని కోవిడ్ రావడం వల్ల, కొన్ని సునామీలు రావడం వల్ల కొన్ని బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో గతంలో 2 ఇయర్స్కి ఒకసారి చేసేవారు, బట్ ఇప్పుడు సంవత్సరం చేస్తూ ఉన్నారు. సో మెయిన్గా ఇక్కడ మనము 1995 నుంచి ఈ యొక్క మిలాన్ విన్యాసాలను కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఎక్కడ జరిగింది సార్ అంటే అండమాన్ నికోబార్ దీవుల యొక్క మిలాన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అది ఎప్పటి నుంచి ప్రారంభించారు, లాస్ట్ ఇయర్ ఎక్కడ, సో ఈ సంవత్సరం ఎక్కడ, ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, సో ఇలాంటివి కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని రాజీనామా. సో మనకి ఇటీవల కాలంలో చూసామండి, ఏపీ ప్రెస్ అకాడమీని పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో మనకి గతంలో అండి సో మనకి ఆంధ్రప్రదేశ్ సి రాఘవాచారి ప్రెస్ అకాడమీ అని చెప్పేసి ఉండేది, ఇప్పుడు రీసెంట్గా పేరు మార్చారండి. సో ఆంధ్రప్రదేశ్ సి రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మార్చడం జరిగింది. అయితే దానికి ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో చైర్మన్గా కొమ్మినేని శ్రీనివాస్ గారు, ఇది మీరు పిక్లో చూస్తున్నారండి, ఇతనే కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఇతను తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో మీరు సాక్షి ఛానల్లో కూడా న్యూస్, సో డైలీ న్యూస్లో ఇతను చూసి ఉంటారు. సో ఇతను రాజీనామా చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. మనం గతంలో కూడా డిస్కస్ చేశామండి, ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి ప్రెస్ అకాడమీని మీడియా అకాడమీగా, ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మార్చారని, దీనికి చైర్మన్గా కొమ్మినేని శ్రీనివాస్ గారు వచ్చారని చెప్పేసి గతంలో డిస్కస్ చేశాం. ఇప్పుడు ఆ పదవికి తను రాజీనామా చేయడం జరిగింది. కొత్త వ్యక్తి ఇంకా నియామకం జరగలేదు. ఒకవేళ జరిగితే మనం ఖచ్చితంగా అతని పేరు మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సో మనకి మీడియా అకాడమీని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు అంటే 1996 ఫిబ్రవరి 24న అండి. సో మనకి 1996 ఫిబ్రవరి 24వ తారీఖున ఈ యొక్క ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. సో కొమ్మినేని శ్రీనివాసరావు గారు రాజీనామా చేశారు, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి బీచ్ గేమ్స్ 2024 అండి. మనం గతంలో దీని గురించి డిస్కస్ చేసామండి. సో బీచ్ గేమ్స్ అని చెప్పేసి మొత్తం 8 స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఒక 8 క్రీడా అంశాల్లో ఈ యొక్క గేమ్స్ అనేవి సో దామన్ దయ్యూలో జరిగినాయండి. మరి ఓవరాల్గా ఛాంపియన్షిప్గా ఎవరిసారి విన్ అయ్యారు అంటే మధ్యప్రదేశ్ అనేది విన్ అవ్వడం జరిగిందండి. ఎక్కువగా మెడల్స్ కూడా దానికి రావడం జరిగింది. అయితే మనము బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ బీచ్ గేమ్స్ సో మనకి ఇనాగ్రల్ మొట్టమొదటిసారిగా కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే దియ్యూ. సో దియ్యూలో వీటిని ప్రారంభించడం జరిగింది. మొత్తము 8 అండి. సో 8 స్పోర్ట్స్ క్రీడల్లో భాగంగా అంటే క్రీడాంశాల్లో భాగంగా. అయితే ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్ అన్న మొత్తం 18 మెడల్స్ విన్ అవ్వడం జరిగిందండి డిఫరెంట్ కేటగిరీలో. ఆ 18 మెడల్స్లో గోల్డ్ మెడల్స్ ఏంటి సార్ అంటే 7 అండి. తర్వాత సెకండ్ ప్లేస్ ఏంటి సార్ అంటే మహారాష్ట్ర అండి. మొత్తం ఓవరాల్గా విన్ అయింది 14 మెడల్స్ విన్ అయ్యారండి. సో ఆ 14 మెడల్స్లో గోల్డ్ ఎన్ని సార్ అంటే 3. సో మరి ఫస్ట్ సెకండ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనండి. ఓవరాల్ ఛాంపియన్ ఎవరు సార్ అంటే ఎక్కువగా మెడల్స్ విన్ అయింది మధ్యప్రదేశ్. సో వెరీ ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికాలో ఒక వీధికి తెలుగు వైద్యుడి పేరు. సో మనకి అమెరికాలో అండి సో మనకి ఒక తెలుగు వైద్యుడు అంటే గతంలో అతను అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాడు 1960s ఆ టైంలో అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాడండి. అతను ఒక కార్డియాలజిస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో అతని పేరు ఏంటి సార్ అంటే ఇతను అనంతపురం ఇతని పేరు. సో ఇతని స్టేట్ ఏంటి అతని విధంగా సో ఇతను అనంతపురానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం సో మనకి ఏపీలోని అనంతపురం సో జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి అమెరికాలో స్థిరపడిన తెలుగు వైద్యుడు అండి. అతని పేరు ఏంటి సార్ అంటే బావికాటి జయరాం నాయుడు అని చెప్పేసి అంటామండి.
సో ఈ బావికాటి జయరామ్ నాయుడు, సో మీరు ఈ పిక్లో చూస్తున్నారు. సో ఇతని పేరు మీదుగానే అమెరికాలో ఒక స్ట్రీట్, ఒక వీధికి పేరు పెట్టారు. ఏమని సార్ అంటే సో మనకి జే నాయుడు, డాక్టర్ జే నాయుడు స్ట్రీట్ 4200. సో మనకి ఇది 4200 అని చెప్పేసి అంటామండి. సో ఇలా పేరు పెట్టడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే అమెరికాలో సంబంధించి ఎటర్నల్ గాంధీ మ్యూజియం అని చెప్పేసి ఒకదాన్ని ప్రారంభించారు. అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని, ఒకదాన్ని అమెరికాలోని ఎత్తైన విగ్రహం అండి, ఒకదాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఆ పాయింట్లో ఒకసారి రివిజన్ చేస్తూ ఉండండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా పేర్లు మార్చినప్పుడు ఖచ్చితంగా మనం వాటిని ఫైండ్ అవుట్ చేయాలండి. మనం ఇంతలో కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇటీవల కాలంలో చూస్తే వ్యూ పాయింట్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చారని, అదేవిధంగా మనకి విజయవాడలో అండి సో మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అవి ఏపీకి సంబంధించినవి. అలాగే కొన్ని వీధులు పేర్లు మారుస్తారు. సో మనకి రాష్ట్రపతిని ఏదైతే మనకి కర్తవ్య పదిగా పేరు మార్చారని, రాజుపదిని కర్తవ్య పదిగా పేరు మార్చారని డిస్కస్ చేసాం. సో ఇలా ఓవరాల్గా ఏమైనా నేమ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా వాటి గురించి మనం చదువుకోవాలి. ఒకసారి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి, నేమ్ చేంజెస్ మీద ఒక క్వశ్చన్ రావచ్చు, ప్లీజ్ రిమెంబర్ దట్. ఇది అమెరికాకి సంబంధించింది, ఒక వీధికి ఈ పేరు పెట్టడం జరిగింది. సో జే నాయుడు, సో స్ట్రీట్ 4200, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అస్సాం సీఎం అన్విల్స్ ద ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత్ర అభయాన్ స్కీమ్ టు అసిస్ట్ ఉమెన్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో మనకి ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారో సో వీరికండి, సో వీరిని ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడానికి, ఎంపవర్మెంట్ చేయడానికి, వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం అస్సాం గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ ఆ స్కీమ్ అంటే ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత్ర అభయాన్ అని చెప్పేసి ఈ పేరుతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో మొత్తంగా ఈ యొక్క స్కీమ్ ఎంత అమౌంట్ ఖర్చు పెట్టబోతున్నారు, ఇలాంటి విషయాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే మొత్తం ఈ యొక్క స్కీమ్ని రన్ చేయడం కోసము సో ఒక 3 సంవత్సరాలకు గాను 4000 కోట్లను, సో మనకి 4000 కోట్లను సో అస్సాం గవర్నమెంట్ ఖర్చు చేయనున్నది. అస్సాం ప్రజెంట్ సీఎంగా ఎవరున్నారు సార్ అంటే హిమంత బిశ్వ శర్మ అనే వ్యక్తి ఉండడం జరిగింది. మీరు పిక్లో చూస్తున్నారు, ఇతనే హిమంత బిశ్వ శర్మ ప్రజెంట్ అస్సాంకి సీఎంగా ఉండడం జరిగింది. సో అయితే మొత్తము 4 మిలియన్ అండి. సో మనకి మొత్తం 4 మిలియన్ అంటే 40 లక్షల మందిని ఎవరైతే మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారో వీళ్ళని లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అయితే మొత్తం 35,000 రూపాయలు ఇస్తారండి ఒక్కొక్క మహిళకి, ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా. ఓకేనండి. అయితే ఫస్ట్ ఫేజ్లో సో 10,000 రూపీస్ ఇస్తారండి ఫస్ట్ ఫేజ్ కింద 1 ఇయర్లో. వాటిని రీపే చేస్తే అంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే ఇస్తారండి. సో మనకి ఫేజ్ 2లో చూసినట్లయితే 25,000 ఇస్తారండి. సో నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే ఓవరాల్గా మొత్తం 3 ఇయర్స్లో 35,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు, అక్కా చెల్లెమ్మలకు రుణాలు ఇస్తున్నారు కదా, వడ్డీ లేని రుణాలు, 0 రుణాలు, అదే 0 వడ్డీ రుణాలని, లైక్ దట్ అలాంటిది గుర్తుంచుకోండి. సో ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత్ర అభయాన్ స్కీమ్ ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది, అదేవిధంగా ఒక్కొక్కరికి ఎంత అమౌంట్కి 3 సంవత్సరాల బెనిఫిట్ పొందుతారు, ఈ స్కీమ్ కింద మొత్తం గవర్నమెంట్ ఎంత ఖర్చు చేయనున్నది, మొత్తం ఎంతమంది బెనిఫిషరీస్ అంటే 4 మిలియన్ అండి. సో 4 మిలియన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకేనండి. సో ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటాగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మెరాపీ వాల్కనో ఎరప్ట్స్ ఆన్ సుమిత్రా ఐలాండ్స్. సో మనకి ఇండోనేషియాలో ఒక చిన్న సో మనకి ఐలాండ్ ఏనండి, మనము సుమిత్రా ఐలాండ్ అంటాం. అక్కడ ఒక వాల్కనో అంటే ఒక అగ్నిపర్వతం ఉంటుంది. ఏంటి సార్ అంటే మెరాపీ వాల్కనో అని చెప్పేసి అంటాం. అది ఎరప్ట్ అవటం జరిగిందండి. సో అక్కడ ఎరప్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో సమస్యాత్మకంగా మారింది. సో యాష్ కానీ, సో ధూళి కానీ ఇవన్నీ కూడా వ్యాపించడం జరిగింది. సో అందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొంచెం వేరే ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇలాంటి అగ్నిపర్వతాలు ఎరప్ట్ అయినప్పుడు అంటే బ్రద్దలైనప్పుడు ఖచ్చితంగా అగ్నిపర్వతం పేరిచ్చి అది సో అది ఏ దేశంలో ఉంది అని చెప్పేసి అడుగుతారండి. సో గతంలో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మౌంట్ సో మనకి మెరాపీ అగ్నిపర్వతం ఇండోనేషియాలోనే ఒక ఐలాండే సో మనకి సుమత్రా ఐలాండ్ అని చెప్పేసి అంటాం. సో కంట్రీ అయితే ఇండోనేషియా గుర్తుంచుకోండి. మరి ఇండోనేషియా అని కానీ ఇవే కాదండి. సో లాస్ట్ ఇయర్ కూడా అంటే 2023లో కూడా ఈ యొక్క ఏదైతే మెరాపీ వార్తల్లోకి వచ్చిందండి అప్పుడు కూడా ఎరప్ట్ అవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎరప్ట్ అవటం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో ఇలా
లాస్ట్ టైం కూడా మనం దీని గురించి డిస్కస్ చేసామండి. అలా ఇండోనేషియాలో కొన్ని అగ్నిపర్వతాలు సో లాస్ట్ ఇయర్ ఎరప్ట్ అయినవి. చాలా అగ్నిపర్వతాలు ఉంటాయండి, బట్ కొన్ని ఇటీవల కాలంలో ఎరప్ట్ అయినవి. ఇండోనేషియాలో ఏమున్నాయి సార్ అంటే సో మనకి సమేరు చాలా ఇంపార్టెంట్ అండి. మౌంట్ సమేరు అగ్నిపర్వతం అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మౌంట్ సినాభంగ్ అగ్నిపర్వతం అంటాం. మౌంట్ ఆంగ్వాంగ్ అగ్నిపర్వతం అని చెప్పేసి అంటాం. ఇదొకటి మౌంట్ మెరాపి అని చెప్పేసి ఇదొకటి. ఓకేనండి. సో మౌంట్ మెరాపి అని చెప్పేసి అంటాము. ఈ యొక్క మౌంట్ మెరాపి వాల్కనో ఇవి బాగా ఫేమస్ అండి. ఎక్కడ సార్ అంటే ఇండోనేషియా. సో మనకి ఇండోనేషియాలో బాగా ఫేమస్, గుర్తుంచుకోండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో లాస్ట్ టైం అంటే మనకి 2022లో అండి. సో 23లో అయితే మన భారతదేశంలో G20 సమావేశం జరిగింది. 2022లో G20 సమావేశం కూడా ఇండియాని హోస్ట్ చేయటం 2022లో అండి. సో మనకి ఇండోనేషియా హోస్ట్ చేయటం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. సో మనకి ఇండోనేషియా కొత్తగా ఒక క్యాపిటల్ని సో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉందండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో గుర్తుంచుకోండి, ఇంకా రాలేదు, అది ఇంకా పూర్తిగా అఫీషియల్గా డిక్లేర్ అంటే ఇంకా అవ్వలేదండి. సో ప్రజెంట్ అయితే ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. ఓకేనండి, జకార్తా గుర్తుంచుకోండి. సో దానికి న్యూ క్యాపిటల్ సో ఒకటి రాబోతుంది. సో నుసంతరా అని చెప్పేసి అంటాం. సో అది గుర్తుంచుకోండి ఇండోనేషియా అనగానే. ఓకేనండి, చాలా ఉంటాయి అగ్నిపర్వతాలు, బట్ ఇవి బాగా గుర్తుంచుకోండి. మెరాపి, సెమేరు ఈ రెండు కూడా లాస్ట్ ఇయర్ ఎరప్ట్ అవడం జరిగిందండి. సేనాభంగ్ ఒకటి, ఆంగాంగ్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎరప్ట్ అవడం జరిగింది. అదేవిధంగా మన విల్లారికా అగ్నిపర్వతం చిలీలో ఇటీవల కాలంలో బ్రద్దలై వార్తల్లోకి వచ్చింది విల్లారికా. సో మౌంట్ కిలాయోయి అని చెప్పేసి అమెరికాకి సంబంధించింది, అమెరికాలో ఉంటుందండి అగ్నిపర్వతం, అదొకటి బద్దలైంది. మన భారతదేశంలో ఒకే ఒక్క యాక్టివ్ వాల్కనో ఒకటి ఉందండి. సో అండమాన్ నికోబార్ దీవులో ఉంది, బారెన్ ఐలాండ్ అని చెప్పేసి. సో ఏంటంటే అది సో మనకి బారెన్ ఐలాండ్ అని చెప్పేసి. సో ఈ యొక్క బారెన్ ఐలాండే సో మన ఏదైతే మన యొక్క దేశంలో అండమాన్ నికోబార్లో యాక్టివ్ వాల్కనోగా ఉండడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎలాంటి అగ్నిపర్వతాలండి సో బ్రద్దలైనప్పుడు అవి ఏ దేశంలో ఉన్నదనే మెయిన్గా అడుగుతూ ఉంటారు. ప్లీజ్ రిమెంబర్ దట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేటి నుంచి దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు సో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆర్థిక సో వేదిక సదస్సు అని చెప్పేసి నిర్వహిస్తూ ఉంటారండి. సో మరి ఈ సంవత్సరం అంటే 2024లో జరుగుతున్నది ఎన్నో ఎడిషన్స్ అంటే 54వ వార్షిక సమావేశం. సో ఎక్కడంటే దావోస్లో ప్రారంభం కానుంది. సో ఇందులో భారత్ సహా వివిధ దేశాలకు చెందినటువంటి 2800 మంది నేతలు పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో ప్రజెంట్ గోయింగ్ ఆన్ జరుగుతూ ఉందండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది. సో భారత్ నుంచి ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఎవరుసారి వెళ్ళారు? సో లాస్ట్ టైం అండి ఎస్ఐ మనకి తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో సో ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే 2023కి సంబంధించి సో మన భారతదేశం నుంచి ఎంతమంది వెళ్ళారు కింద ఆప్షన్స్ వాళ్ళ పేర్లు ఇచ్చారండి. సో దాదాపుగా 100 మంది వెళ్ళారండి. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే. సో అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి, అది మరి టూ మచ్ అండి. అంటే 100 మంది వెళ్ళారండి, 100 మంది పేర్లు మనం గుర్తుంచుకోలేం కదా. సో అందువల్ల ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి రాంగ్ ఇచ్చారు. అంటే కొంతమంది వెళ్ళని వ్యక్తుల పేర్లు ఇచ్చారండి, 2-3. సో మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్. అలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. మరి ఈ సంవత్సరం భారత్ నుంచి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, సో ఈమె స్మృతి ఇరానీ టెక్స్టైల్ మినిస్ట్రీ, సో అశ్విని వైష్ణవ్ గారు ఇతను ఐటీ మినిస్ట్రీ అండ్ రైల్వే మినిస్ట్రీ, అండ్ హర్దీప్ సింగ్ పురి అండి. సో చాలా ఇంపార్టెంట్ ఇతను, వీళ్ళు ముగ్గురు వెళ్ళడం జరిగిందండి. అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, ఏకనాథ్ షిండేలు, రాష్ట్ర మంత్రులు పలువురు 100కు మందికి పైగా సీఈఓలు సో దీనికి వెళ్ళడం జరిగింది. సో ఇది మెయిన్గా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఎందుకు సార్ అంటే సో ప్రధానంగా అండి ప్రపంచం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించడానికి, అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల కోసం. అంటే మీ దేశంలో పెట్టుబడులు పెడితే మీరు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి అక్కడ వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన సీఈఓలు అందరూ వస్తారండి. సో అక్కడ డిస్కస్ చేసి ఎంఓయూలు చేసుకుంటూ ఉంటారు. మెయిన్ ఉద్దేశం ఇదే, ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మెయిన్ ఉద్దేశం ఇదే. ఇలా ఈ యొక్క ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం 54వ వార్షిక సమావేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇప్పుడు మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చింది కాబట్టి సో దీన్ని మనం గతంలో చెక్ లిస్ట్లో కూడా డిస్కస్ చేసాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని హెడ్ క్వార్టర్ ఏంటి, అదేవిధంగా దాని యొక్క ఫౌండర్ ఎవరు. సో ఇలాంటి ఇంకోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఆల్రెడీ మనం చెక్ లిస్ట్లో డిస్కస్ చేసామండి.
సో ఇక్కడ మనకి ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సో ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు అంటే 1971లో ఏర్పాటు చేయటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ కొలాగ్నీలో ఉంటుందండి. సో స్విట్జర్లాండ్ కొలాగ్నీలో ఉంటుంది. సో మరి దీనికి ఫౌండర్ ఎవరు సార్ అంటే సో మనకి క్లాజ్ స్క్వాబ్ అని చెప్పేసి అంటాము. ఇతను జర్మనీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇవి 3 స్టాటిక్ పార్ట్స్ మనం గుర్తుంచుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనగానే షార్ట్ ఫామ్లో WEF అని చెప్పేసి అంటాం. అయితే సో మనకి యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు సో కొన్ని ఇండెక్సెస్ కొన్ని రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారండి. సో ఆ రిపోర్ట్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అని ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రధానంగా రిలీజ్ చేసేటువంటి కొన్ని రిపోర్ట్స్ ఏంటో ఇక్కడ ఒకసారి చూద్దాం. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ప్రపంచ పోటీతత్వ సూచి అని చెప్పేసి అంటాం. ఆ ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఎవరంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళే. అదేవిధంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ అని చెప్పేసి అంటామండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లింగ సమానత్వ సూచి అని చెప్పేసి అంటాము. సో లేదా సర్వే అని చెప్పేసి అంటాము. దాన్ని కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళే రిలీజ్ చేస్తారు. అదేవిధంగా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్ అంటే శాస్త్ర సాంకేతిక సో సూచి అని చెప్పేసి అంటామండి. సో ఏ దేశంలో ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఇదొకటి. అండ్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అంటే పర్యాటనానికి సంబంధించినటువంటి ఇండెక్స్. సో ఈ 4 ఇండెక్సెసే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో 4 కూడా ఇంపార్టెంట్. గతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేయనటువంటి ఇండెక్స్ ఏది అని చెప్పేసి సో ఒక 3 కరెక్ట్గా ఇచ్చి ఒకటి రాంగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, సో మనకి జెండర్ గ్యాప్ ఇండెక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్, ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. సో ఈ 4 కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో గుర్తుంచుకోండి. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాలు అనేవి మనకి దావోస్లో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉద్యోగుల తొలగింపులో భారత్ 2వ స్థానం అని చెప్పేసి చెప్తున్నారండి. ప్రపంచవ్యాప్తంగా 2023 సంవత్సరంలో 2.62 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఒక 2023లోనే లే ఆఫ్స్ అని చెప్పేసి అంటామండి. అంటే ఉద్యోగులను తొలగింపు అని చెప్పేసి అంటాం. వీరు 2.62 లక్షల మందిని తొలగించారట. ఇందులో 70% అండి. సో దీంట్లో 70% మంది అమెరికాలో కోల్పోయారు. అంటే అమెరికాలో ఎక్కువ ఉద్యోగాలు తీసేశారు. ఆ తరువాత స్థానాల్లో ఇండియా అండి. సో భారతదేశం 2వ స్థానంలో ఉంది. థర్డ్ అనేది జర్మనీ 3వ స్థానంలో ఉంది. 4th సో మనకి స్వీడన్ ఉంది. సో 5th యూకే ఉంది. సో ఇలా ఉంది అని చెప్పేసి ఏదైతే మనకి లే ఆఫ్ ఫ్లై వెబ్సైట్ అని చెప్పేసి సో వీళ్ళు తెలపడం జరిగింది. సో గుర్తుంచుకోండి. ఇలా మరి మొత్తం మన భారతదేశం 2nd ప్లేస్ ఉందన్నాం కదా. మొత్తం మన భారతదేశంలో 2023లో 18,000 మంది ఉద్యోగాలు కోల్పోవటం జరిగింది. సో 18,000 మంది. ఎక్కువగా ప్రధానంగా ఏ రంగాల్లో అంటే ఎడ్యూటెక్ అని చెప్పేసి ఎడ్యుకేషన్కి సంబంధించిందండి. సో మనకి ఎడ్యూటెక్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించింది, ఫుడ్కి సంబంధించింది, ఫుడ్ సెక్టార్ అని, తర్వాత ఐటీ సెక్టార్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. మెయిన్గా ఎడ్యూటెక్ సెక్టార్లో ఎక్కువగా ఉద్యోగాలను కోల్పోవటం జరిగింది. ఓకేనండి. టాప్ 3 కంట్రీస్ ఏంటని అడుగుతారు. ఫస్ట్ అమెరికా, తర్వాత ఇండియా, తర్వాత వచ్చేసరికి జర్మనీ. ఓకేనండి. సో ఎందుకైనా మరి స్వీడన్, యూకే కూడా గుర్తుంచుకోండి. ఓకేనండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ 10 సో వైదొలిగినటువంటి రాణి మార్గారెట్ 2. మనకి డెన్మార్క్ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంటుందండి. సో ఈ డెన్మార్క్ రాజుగా గతంలో మార్గారెట్ 2 అనే ఆమె ఉండేది. మీరు పిక్లో చూస్తున్నారు. సో మార్గారెట్ 2. సో ఈమె వాలంటీర్గా తన యొక్క హోదాకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందండి. వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఫ్రెడరిక్ 10 ఇతన్ని రాజుగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మనం గతంలో చూసామండి. యూకే దేశానికి సంబంధించి చార్లెస్ సో మనకి కింగ్ 3 అని చెప్పేసి అతను బ్రిటన్ రాజుగా రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇలా కొన్ని దేశాల్లో రాచరికం ఇప్పటికీ ఆ యొక్క ఆచారం అండి కొనసాగుతూ ఉందన్నమాట. సో మరి ఇట్లా డెన్మార్క్ రాజుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఫ్రెడరిక్ 10. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. సో ఇది 900 ఏళ్లలో అండి. సో మనకి 900 ఏళ్ల డెన్మార్క్ రాజవంశీయుల చరిత్రలో ఒక రాణి స్వయంగా వైదొలగటం ఇదే ప్రథమం అని చెప్పేసి అంటున్నారు. అంటే స్వచ్ఛందంగా తనంతట తాను సో ఈ యొక్క హోదా నాకు వద్దు అని చెప్పేసి తిరస్కరించారండి ఈ 900 ఏళ్లలో, ఈ 900 సంవత్సరాలలో.
సో ఆమె పేరు ఏంటి సార్ అంటే మార్గరెట్. ఆమె ప్లేస్లో ఎవరు వచ్చేస్తారంటే మీరు పిక్లో చూస్తున్నారు ఫ్రెడరిక్ టెన్ అనే వ్యక్తి రావడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మరి ఇక డెన్మార్క్ పిఎంగా ఎవరున్నారు సార్ అంటే మనకి మెట్టే ఫ్రెడరిక్సన్ అని చెప్పేసి ఒక ఉమెన్ అండి. ఈమె ఒక మహిళా ప్రధాని డెన్మార్క్గా ఉన్నారు. సో డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హెగన్ మీ అందరికీ తెలిసిందే. సో గుర్తుంచుకొని స్ట్రైట్ క్వశ్చన్ ఎవరు అంటే ఫ్రెడరిక్ టెన్ రావడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత జీడిపి 7.3% అంచనా. సో ఎవరైతే మనకి ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఎన్ఎస్ఓ అని చెప్పేసి అంటామండి. సో వీరు మన భారతదేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి గ్రోత్ రేట్ని 7.3గా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. అంటే గత ఏడాది అంటే 2023లో అయితే మాత్రం అంటే 2023 సంవత్సరానికి 7.2గా సో యొక్క జీడిపి గ్రోత్ నమోదు అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు సో 2024కి సో ఎంత సార్ అంటే మనకి 7.3% ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి ఏదైతే ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఎంత గ్రోత్ వస్తుందో అప్పుడు చెప్తారండి అఫీషియల్గా. ఇది మాత్రం అంచనానే, ఇవన్నీ అంచనానే. మనం గతంలో డిస్కస్ చేసామండి. సో ఏమని ఏడీబీ కానీ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, అదేవిధంగా క్రిసిల్ కానివ్వండి, సో అదేవిధంగా ఓఈసీడీ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, ఇలా భారత జీడిపి గ్రోత్ రేట్ అంచనా వేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. మీరు ఏవైతే 2023లో సో చదువుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు వాటి ప్లేస్లో 2024 యాడ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, సో 2024లో ఫస్ట్ టైం సో మనకి ఎన్ఎస్ఓ వాళ్ళు 7.3%గా ఉంటుంది అన్నారు. రేపు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, ఐఎంఎఫ్ వాళ్ళు, ఏడీబీ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు. ఇవి అప్డేట్ చేసుకోండి. 2023 అవి అడగపోవచ్చు బహుశా, ఎందుకంటే అప్డేటెడ్ వెర్షన్ లాస్ట్ వెర్షన్ అడుగుతారండి. సో గుర్తుంచుకోండి, జీడిపిని వీళ్ళు ఎంతగా ఉండొచ్చు అన్నారు, 7.3గా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది ఎన్ఎస్ఓ వారు. రైట్. సో చెక్ లిస్ట్. సో సార్ చెక్ లిస్ట్ చూద్దామండి. సో ఈ చెక్ లిస్ట్ అనేది సో ఏ ఎగ్జామ్ రాసినా సరే మీకు ఉపయోగపడే విధంగా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గతంలో అండి. సో గతంలో ప్రీవియస్ పేపర్ను బేస్ చేసుకొని మీకు అందించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా సో మీరు కూడా వీటికి సంబంధించి నోట్ చేసుకోవటమో పీడిఎఫ్ తీసుకోవడమే చేసుకోండి. సో ఏంటి సార్ అంటే ప్రభుత్వము ఆర్టీసీ అని చెప్పేసి అంటాం కదండి, ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసింది. అయితే ఎప్పుడు విలీనం చేసింది? 2019 జనవరి 1న. అంటే మనకి ఎప్పుడు సార్ అంటే 2019 జనవరి సో మనకి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సో అంటే సీఎం అయిన తర్వాత అంటే 2019 సో జూలై తరువాత మనకి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే అది ఎప్పటి నుంచి అమల్లోనికి వస్తుందని చెప్పేసి అన్నారు వాళ్ళు చట్టంలో అంటే జీవోలో 2019 జనవరి 1 నుంచి అమల్లోనికి వచ్చింది. అంటే గతంలో అది ప్రభుత్వంలో ఉండేది కాదండి, ఒక సపరేట్ వింగ్గా ఉండేది. ఇప్పుడు వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్స్ని, డ్రైవర్స్ని, ఓవరాల్గా ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సదుపాయాలన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. అదేవిధంగా 1932వ సంవత్సరంలో అప్పటి నిజాం రాష్ట్ర రైల్వేలో ఒక భాగంగా నిజాం స్టేట్ రూల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా ఈ సంస్థ ఆవిర్భవించింది. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఏంటి సార్ అంటే అసలు ఏపీఎస్ఆర్టీసీ రాకముందు ఏముండేది సార్ అంటే మనకి 1932వ సంవత్సరంలో అప్పటి నిజాం రాష్ట్ర రైల్వేలో ఒక భాగంగా నిజాం స్టేట్ రూల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఒక వింగ్ ఉండేదండి, అలా ఆవిర్భవించింది. ఆ తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవటం, ఆ తరువాత నిజాం స్టేట్తో కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాక 1958లో ఏపీఎస్ఆర్టీసీగా రూపాంతరం చెందింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. అసలు ఏపీఎస్ఆర్టీసీగా ఎప్పుడు వచ్చిందంటే పేరు ఎప్పుడు మార్చారంటే 1958లో. సో ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయి ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందిన తర్వాత 1958లో ఏపీఎస్ఆర్టీసీగా రూపాంతరం చెందింది. ఆర్టీసీలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి 51,488 మందిని సో ఈ విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగింది. సో అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఒక కమిటీని వేశారు. సో ఆ కమిటీకి హెడ్ ఒక ఐపీఎస్ రిటైర్డ్ అధికారి సి ఆంజనేయ రెడ్డి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సి ఆంజనేయ రెడ్డి చైర్మన్గా మొత్తం 6 సభ్యులతో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తేనే మంచిది అని చెప్పేసి వీళ్ళు రికమెండ్ చేయటం వల్ల సో 2019లో
ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. సో ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా సో వీరికి వస్తాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సో అదేవిధంగా దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 59. సో గతంలో ఎలా ఉండేది? సో మనకి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవటం, ఆ తర్వాత ఇట్లా ఉండేదండి. సో అప్పట్లో నిజాం స్టేట్లో ఎలా ఉండేదంటే రాష్ట్ర రైల్వేలో ఒక భాగంగా ఉండేది. సో ఇదంతా కాన్సెప్ట్ అండి, గుర్తుంచుకోండి. ఆంజనేయ రెడ్డి కమిటీ ప్రకారం విలీనం చేయడం జరిగింది. పర్టికులర్ దీన్ని రీజనల్ అంశాలలో అంటే మన ప్రాంతీయ అంశాలలో సో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూస్తే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క 2024 వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ నివేదిక 2024లో నిరుద్యోగం సో ఎంతగా చేరుతుందని అంచనా వేయటం జరిగింది అని చెప్పేసి అంటున్నారండి. సో గుర్తుంచుకోండి. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. ILO ఏంటండి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క 2024 వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్. సో మనకి ఈ యొక్క నివేదికను ఎవరు రిలీజ్ చేస్తారు? ఇలా కూడా అడుగుతారండి ILO వాళ్ళు. నివేదిక 2024లో నిరుద్యోగం అనేది సో మనకి ఎంత 5.2%కు చేరుతుందని వీళ్ళు అంచనా వేయటం జరిగింది. ఓకేనండి. ILO వాళ్ళు సో మనకి 5.2% చేరొచ్చు ఈ నిరుద్యోగం అని చెప్పేసి అంచనా వేయటం జరిగింది. గుర్తుంచుకోండి. ఏంటది? భారతదేశం కాదండి, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ నివేదికల ప్రకారం. రైట్. 5.2%. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అండి, సో మళ్ళీ చెప్తా ఉన్నాము, సో కరెంట్ అఫైర్స్ అనేవి ఏ రోజుకి ఆ రోజే చదువుకోవాలండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయిస్తూ ఉండాలి. సో ఎగ్జామ్కి 10 డేస్ ముందు సో ఎగ్జామ్ లేదనో సో అప్పుడప్పుడు చదువుతాము అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే అవి గుర్తుండవండి. సో మనం ఒకసారి చదివినా గుర్తుండవు, 2 సార్లు చదివినా గుర్తుండవు, కనీసం 3 సార్లు లేదా 4 సార్లు రివిజన్ చేస్తూ ఉన్నప్పుడు అవి అలా గుర్తుండిపోతాయి. అదేవిధంగా మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోండి. అంటే బిట్ టు బిట్ కాకుండా సో ఏదైనా ఒక న్యూస్ వార్తల్లోకి వస్తే, కరెంట్ ఈవెంట్స్లోకి వస్తే దానికి సంబంధించి కనీసం బ్యాక్గ్రౌండ్తో పాటుగా కనీసం ఒక 10 నుంచి సో 12 పాయింట్లు ఓవరాల్గా కాన్సెప్ట్గా గుర్తుంచుకోండి. సో అలా గుర్తుంచుకుంటే మీకు లాంగ్ టర్మ్లో గుర్తుంటుంది. సో ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో ప్లీజ్ ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.